చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీలో ఎంత క్లీన్ చిట్‌తో ఉన్నారో, ఇందాక మీరన్నారు హీరోయిన్‌లతో కూడా ఆయన చాలా అద్భుతంగా, గౌరవంగా మెలుగుతారని. ఆయన సరదాగా కూడా ఉంటారు. విట్టిగా మాట్లాడతారు. చిన్న సరసం అన్నట్టు కనిపిస్తుంటుంది. కానీ ఏది కూడా ఆ లైన్ గీత దాటదు. చాలా సార్లు రాధిక ఆవిడకి ఆయనకి ఫ్రెండ్. ఇప్పుడే నేను అనబోతున్నాను. ఆ? రాధిక చాలా సార్లు ఆ, మాట్లాడుతుంటారు చిరంజీవి గారు గురించి. చాలా గొప్పగా చెప్తారు ఆయన ఎట్లా ఉండేవారు అనే విషయం. అవునవును. వాళ్ళిద్దరూ అసలు మామూలుగా ఎక్కువ చిలిపి గొడవల్లాగా, కొంటి గొడవల్లాగా మాట్లాడుకుంటారు. ఇప్పటికి కూడా డయాసుల మీద కూడా మాట్లాడుకుంటారు. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. ఎందుకంటే ఒకేసారి ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇప్పటికి ఆవిడ ఏకవచనంతో పిలుస్తుంది, చిరంజీవి అని పిలుస్తుంది, చిరంజీవి కారు అని పిలవదు. ఈయన కూడా ఆవిడని రాధికనే పిలుస్తాడు. ఆవిడ చెప్తుంది చిరంజీవి ఎంత గొప్పగా ఉంటాడు హీరోయిన్లతో అని చెప్తుంది ఆవిడ. సరదాగా కూడా మాట్లాడతాడు. ర్యాపో చూస్తుంటే ఆ సంభాషణ చూస్తే మనకు అర్థమవుతుంది. అసలు ఈయన లేకపోతే ఒక లేడీ అలా ఉండడం సాధ్యం కాదు కదా, తప్పేం కాదు కదా అలాగ మాట్లాడటం. ఏది సరదాగా మాట్లాడటం తప్పు కాదు. సేమ్ టైం ఆయన గీతలు ఎక్కడ దాటడో గౌరవంగా ఉంటాడు హీరోయిన్ల పట్ల. ఆయన పార్లమెంట్లో ఆయన వ్యవహార తీరు కూడా అదే. పార్లమెంట్లో తన సహచరులతో పాటు మంత్రులతో కానీ, ఎంపీలతో కానీ, బయట హాల్లో కానీ అస్సలు చూసిన వాళ్ళు చెప్తారు కదా, అక్కడ ఢిల్లీలో చేసిన మన జర్నలిస్టులు వాళ్ళు చెప్తారు కదా, చిరంజీవి గారు అంత గొప్పగా బిహేవ్ చేస్తారని. సరే, ఆయన టూరిజం మంత్రిగా ఏం సాధించాడు ఏమిటంటే అదొక విషయం. అది ఆయన చేసినవి కొన్ని ఉన్నాయి, ఇంక చేయాలనుకున్నాడు. ఆయన ఎక్కువ కాలం కూడా ఆయన ఆ పదవిలో లేరు. ఉన్నంత వరకు ఆయన చేయగలిగింది చేసి వచ్చారు. కాబట్టి అక్కడ కూడా కెరీర్లో ఎక్కడ మంచలేదు. ఆయన చేసింది హ్యాపీగా చేసి హ్యాపీగా వచ్చారు. బ్యాక్ టు ద కామెంట్స్ గురించి ఒకసారి మనం తీసుకుంటే ఇష్యూ గురించి, ఇప్పుడు మనది పితృస్వామిక వ్యవస్థ. నార్మల్గా మాతృస్వామిక వ్యవస్థలో ఆడపిల్లల్ని, ఆడ సంతానాన్ని ఎక్కువగా వాళ్ళు ఆహ్వానించడం చూస్తాం. కానీ ఇక్కడ మాత్రం ఒక పితృస్వామిక వ్యవస్థ కాబట్టి మగ సంతానానికి, పుత్ర సంతానానికి కాస్త ప్రాధాన్యత ఎక్కువే ఉంటుంది. సో ఆ కాంటెస్ట్లో కూడా లెగసీ అనే పదం వాడడంలో పెద్ద తప్పేం కాదు. డెఫినెట్గా ఏమంటారు మీరు? యాక్చువల్గా తప్పు కాదని నేను అనను, కానీ లెగసీ అనే పదం ఎందుకు వస్తుంది అన్న దానికి ఒక సామాజిక ఆర్థిక కారణం. ఇష్యూ మొత్తం అలా తీసుకోకూడదు, అది తప్పు. ఇప్పుడు చిరంజీవి గారికి లేని ఉద్దేశాన్ని అంటగట్టడము, దాని మీద నెగిటివ్ ట్రోల్ చేయటం, నెగిటివ్ చర్చ చేయటం, అది తప్పు. ఇక్కడ లెగసీ అనే పదానికి వచ్చేసరికల్లా మన కుటుంబాల్లో, ముఖ్యంగా భారతీయ కుటుంబ వ్యవస్థలో గొప్ప విషయం ఏంటంటే, మనం ఆడపిల్లలను ప్రేమతో పెంచుతాం, మగపిల్లల్ని బాధ్యతతో పెంచుతాం. ఆడపిల్లల్ని చాలా ప్రేమతో పెంచుతాం, ఒక పువ్వులాగా పెంచుతాం, ఎక్కడ నొప్పి తగలకోకుండా చూసుకుంటాం. మగపిల్లలకి వచ్చేసరికల్లా ఫెన్సింగ్ లాగా పెంచుతాం. వీడు ఈ కుటుంబానికి రేపు వాడు నిలబడాలి, ఈ కుటుంబం మొత్తాన్ని నిలబెట్టాలి. ఇది యాక్చువల్గా ఇది కూడా మనం అనుకున్నట్టుగా పురుషాధిక్య సమాజం తాలూకు లక్షణం. ఇది ఒక ఫ్యూడల్ లక్షణం. ఇది ఇద్దరిని గట్టిగానే పెంచాలి, ఇద్దరిని ప్రేమగానే. ప్రేమ మగపిల్లల మీద ప్రేమలో ఉండదని కదా దాని అర్థం. మగపిల్లల్ని 2 దెబ్బలు వేసేసి కాస్త సెటరేట్ చేస్తారు, ఆడపిల్లల్ని కన్నెర చేసి సెటరేట్ చేస్తుంటాం జనరల్గా. లేకపోతే అక్క తమ్ముడో, అయితే అన్నా చెల్లిలో వాళ్ళు ఇంట్లో పోట్లాడుతుంటే మనం తెలియకుండానే ఆడపిల్లని దగ్గర తీసుకుని ఏంట్రా అక్కతో ఏంట్రా అని అట్లా సపోర్ట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే సమాజము దీంట్లోంచి ఇంకొక కోణం చెప్తాను నేను. ఇదొక విషయం. ఇది కూడా ఫ్యూడల్ భావజాలం ఇంకోటి పెట్టిందంటే మగాడు మీద భారాన్ని పెట్టింది. ఆ భారం ఏంటి? వాడి కుటుంబం మొత్తం వాడే చూడాలి. ఇది తప్ప రైట్ అని నేను అంటలా. సమాజం అంటే ఆల్రెడీ ఉన్న సమాజం తీరు, ఈ తీరు మారాలి. వాడే తల్లిదండ్రులను చూసుకోవాలి, వాడే రేపు అక్క చెల్లెళ్ళు పెళ్ళిళ్ళకి వాటికి సపోర్ట్ చేయాలి, వాడే జాబ్ ఏదో చేయాలి. ఇట్లా ఉంది. ఆడపిల్లలు పెళ్లి చేసి పంపిస్తామనే ధోరణి ఒకటి ఉంది. దీనికి తగ్గట్టుగానే రెండు వైపులా ఉంది. ఎట్లాగా ఇంటి పేరు కూడా ఇక చెప్తా, ఇంటి పేరు దగ్గరికి వస్తా. ఇంటి పేరు ఒకటి, అది చాలా పెద్ద దారుణమైన వ్యవహారం అది ఇంటి పేరు అనేది. ఇది కాకుండా ఏమిటంటే ఇంటి పేరు మోసేవాడు మగపిల్లవాడు అని వచ్చింది. ఇంటి పేరు మా ఆడపిల్లకి మాత్రం ఎందుకు మోయాలని చెప్పకూడదు? ఇంటి పేరు విషయంలో ఇంటి పేరు దగ్గరికి వచ్చి నేను ఇందాక చెప్పదలుచుకున్న పాయింట్కి వస్తా. ఇంటి పేర్లు, పురుషుడి ఇంటి పేరు ఎందుకు ఉండాలి, స్త్రీ ఇంటి పేరు ఎందుకు ఉండకూడదు అనే చర్చ దాదాపు 100 ఏళ్ల నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మన తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో చర్చ ఉంది. దేశం అంతా ఉంది, బెంగాల్లో, కేరళలో ఉంది, ఇక్కడ ఉంది. అది ఈ మధ్య పోయింది. ఈ మధ్య అట్లాంటి గొప్ప విషయాలు ఏమంటారు ప్రగతిదాయకమైన చర్చలు కాస్త తగ్గాయి. ఇది లెఫ్ట్ ఐడియాలజీ బాగా ఉన్న చోట నేను చూశాను. అది కొన్ని కుటుంబాల్లో. వైజాగ్లో చూశాను ఒక కుటుంబం, వాళ్ళు మొగుడు పెళ్ళాం అంటే భార్యాభర్త ఇద్దరు వాళ్ళ ఇంటి పేరులో సగం తీసేసి పెడదాం అనుకున్నారు, పిల్లలకి పెట్టారు. వాళ్ళు చూసి ఇంకొకళ్ళు ఏం చేశారు తెలుసా, ఇంకొక ఫ్యామిలీ, నేను అదే వైజాగ్లో చూశాను. అయితే అందులో కొన్ని ఫ్యామిలీస్ విజయవాడ నుంచి అక్కడికి మైగ్రేట్ అయిన ఫ్యామిలీలు ఉన్నాయి.
ఇంకొకటి వాళ్ళిద్దరి పేర్లలోంచి పిల్లలకి ఇంటి పేరుగా మార్చారు. నా పేరు కొండబాబు, నా వైఫ్ పేరు పద్మ అనుకోండి, పద్మ కొండ అని అట్లా పెట్టుకున్నారు. అట్లా అంటే ఇంటి పేరును కూడా అక్కడితో అయిపోతుంది. తర్వాత ఒకప్పుడు అంటే రికార్డులు లేవు కాబట్టి ఇంటి పేరు అవసరం అండి. ఇప్పుడు రికార్డులు ఉన్నాయి కదా, తండ్రి ఇంటి పేరే ఉండాల్సిన అవసరం లేదు కదా, రికార్డులు ఉన్నాయి కదా. నా పిల్లలు ఎవరికి పుట్టారు? నాకు, నా భార్యకి పుట్టారు. వాళ్ళకి పుట్టే పిల్లలు ఎవరికి పుట్టారు? వాడికి, వాడి భార్యకి పుట్టారు. ఇప్పుడు రికార్డులు ఉన్నాయి కదా, ఒకప్పుడు రికార్డులు లేవు కాబట్టి ఇంటి పేరు ఉండాలనే కొన్ని ఫ్యూడల్ భావజాలం అది ఉండేది. కాబట్టి ఇంటి పేరునే దీన్ని ఇలాగే ఉంచాల్సిన అవసరం కూడా లేదు. ఇంటి పేర్లు భార్యాభర్తల పేర్లు, తమిళనాడు వాళ్ళ తండ్రి పేరు మరి పెట్టుకేసుకుంటూ ఉంటారు. నిర్మలా సీతారామన్ గారి పేరు మనకు తెలుసు, వాళ్ళ డాడీ పేరు అది, అట్లా పెట్టుకుంటారు. అది ఆ ఇంటి పేరు అక్కడితో ఆగిపోతుంది. మళ్ళీ తర్వాత ఇంకొక ఇంటి పేరు మారిపోతుంది కదా. మనకు తెలుగులోకి వచ్చేసరికి అలాగ ఉండదు. మన ఇంటి పేరు ఏది ఉంటే అదే ఇంటి పేరు మనకు అలా కంటిన్యూ అవుతుంటుంది. కాబట్టి ఇంటి పేర్లు వంశం నిలబెట్టడం అనే పాయింట్లు అనేది ఫ్యూడల్ భావజాలానికి సంబంధించిన విషయం. వంశం నిలబెట్టడం అంటే ఏంటంటే ఆ తాలూకు గొప్పతనాన్ని నిలబెట్టడం పాయింట్గా చూడాలి. వారసత్వం అనే దాంట్లో కూడా ఇక్కడ ఇంకోటి అండి, శ్రీశ్రీ గారి వారసుడు ఎవరు అనే చర్చ జరిగింది ఒకప్పుడు 80s 90s అట్లా. శ్రీశ్రీ గారి వారసుడు, శ్రీశ్రీ గారి భావజాలానికి వారసుడా, కుటుంబానికి వారసుడా? కుటుంబానికి వారసుడు అంటే వాళ్ళ అబ్బాయి, వాళ్ళ వెంకటరమణ ఎవరో ఉన్నారు, వాళ్ళ అబ్బాయికి సరోజ గారికి పుట్టిన బాబు. భావజాలానికి వారసులు అంటే ఆ తర్వాత ఎవరైతే అభ్యుదయ కవిత్వాన్ని రాశారో వాళ్ళే భావజాలానికి వారసులు. శ్రీశ్రీ వారసులు వాళ్ళు అవుతారు తప్పిస్తే కుటుంబంలో వాళ్ళు కాదు కదా. ఏ కవికైనా, ఏ నటుడికైనా, నటులకు కూడా అంతే, కొడుకులు వారసులు అనుకుంటే కాదు. అదే ఒక ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఎన్టీ రామారావు గారికి వాళ్ళ అబ్బాయి బాలకృష్ణ గారు వచ్చారు కాబట్టి ఓకే, ఒక వారసత్వం, ఆయన కూడా మాస్ హీరో కాబట్టి. చిరంజీవి గారు వచ్చారు, చిరంజీవి గారు ఒక అబ్బాయి రామచరణ్ వచ్చారు కాబట్టి ఓకే. రాకుండా కూడా ఒక దగ్గర ఇప్పుడు ఎంజీఆర్ గారు ఉన్నారు, పిల్లలు రాలేదు. ఎవరో ఒక స్టార్ హీరో తర్వాత ఎవాల్వ్ అయ్యి ఎంజీఆర్ తర్వాత అద్భుతమైన హీరో ఇతనేరా, ఎంజీఆర్ వారసుడు అని అనిపించుకున్న నటులు ఉన్నారు అక్కడ. కాబట్టి వారసత్వం అనేది భావజాలానికి, లేకపోతే వాళ్ళ వృత్తికి, లేకపోతే వాళ్ళ కళకి వారసులు వేరుగా ఉంటారు, కుటుంబ వారసులు వేరుగా ఉంటారు. కుటుంబ వారసులు అంటే వాళ్ళ ఆస్తికి వాటికి వారసులు అవుతారు తప్పిస్తే మిగతా వాటికి వారసులు కారు. సంగీతానికి సంబంధించి కూడా కళలన్నిటికి అంతే. అపర త్యాగరాజు అంటుంటాం మనం. అపర త్యాగరాజు అంటే ఏంటి? త్యాగ ఎంత గొప్పవాడు అంత గొప్ప కళానిదని మనకు అర్థం, అంత సంగీతనిదని మనకు అర్థం. కాబట్టి వారసత్వాన్ని ఇలాగ చూడాలి యాక్చువల్గా. అది చూడటం అది ఫ్యూడల్ భావజాలం. అది అట్లాగా మా పిల్లలు నా వారసుడు అనుకోవటం అనేది అది వేరు. కళలకి వీటికి భావజాలానికి వారసులు వేరుగా ఉంటారు. అది ఇందాక నేను అంటున్న చర్చకు వస్తాను. పురుషుడి మీద భారాన్ని ఎందుకు పెట్టడం అనేది ఒక ఉన్నది ఏదైతే ఉందో దానివల్ల కూతురు పెళ్లి చేసేటప్పుడు అల్లుడు కట్నం అడుగుతున్నాడు, కట్నం ఇచ్చి పంపిస్తున్నారు, వీడికేమో మిగతా ఆస్తి ఇస్తున్నారు. నేను ఒక కుటుంబంలో చూశాను, కొడుక్కి కూతురికి సమానమైన వాటా ఇస్తాను, నేను కట్నం ఏమను, కట్నానికి నేను వ్యతిరేకమని ఆ తండ్రి చెప్పాడు. కానీ అల్లుడేమన్నాడు, అప్పుడు అది ఉంటుందో పోద్దో నీ ఆస్తి, నాకు ఇప్పుడు మీరు కట్నం ఎంత ఇస్తారో అంత ఇచ్చేయండి అన్నాడు. ఇవన్నీ పోవాలి సొసైటీలో. రెండోది, ఇందాక మనం అనుకున్న మగపిల్లడే కావాలని కోరుకోవడంలో ఒక దారుణమైన వ్యవహారం, ఒక ప్రయోజనం అంటే సమాజ దృష్ట్యా చెప్తే ఒక కాన్సిక్వెన్స్ గా తీసుకుంటే ఇప్పుడు సామాజిక ఆర్థిక ఎన్ని కారణాలు ఉంటాయి. తర్వాత ఇప్పుడు పునర్జన్మ అంటే ఇప్పుడు వీటి చూసుకుంటే మనం ఈ పుత్రుడు ఉంటే అంతిమ క్రతువులు చేయటం కావచ్చు, ఇవి పుత్రుడు మాత్రమే, ఒక మగ సంతానం ఉంటేనే అవన్నీ ఇట్లాంటి భావజాలంలో కూడా మనం ఉన్నాం. మనం అవన్నీ పోతున్నాయి కూడా, ఇప్పుడు పోతున్నాయి. ఆడపిల్లలు చాలా మంది అంత్యక్రియలు అవి చేస్తున్నారు తల్లిదండ్రులకి. అవన్నీ ఇక్కడ రావాల్సింది ఇదే యాక్చువల్గా. మగపిల్లోడిని కోరుకోవడం అనే పాయింట్లో ఏంటంటే, తల్లిదండ్రులని, ముసలోళ్ళు అయిపోయిన తల్లిదండ్రులని ఎవరు చూస్తారు అంటే, కూతురు చూస్తుందా కొడుకు చూస్తాడంటే కొడుకే చూడటం అనేది ఇప్పుడు బాధ్యతగా ఉంది. కూతురు కూడా చూడాలంటే కూతురికి కట్నం ఇచ్చి పంపేయటం కాదు, కూతురికి సమాన వాటా ఇవ్వాలి. అంటే కట్నం అనే సమస్య పోవాలి. కొడుకైనా కూతురైనా సమాన ఆస్తిలో సమాన వాటా ఉండాలి. కొడుకైనా కూతురైనా కూడా తల్లిదండ్రులు చూసుకోవడంలో సమాన బాధ్యత ఉండాలి. అది వచ్చినప్పుడు ఈ లెగసీ అనే వ్యవహారమే ఉండదు. ఇందాక మనం అనుకున్నట్టుగా ఒకవేళ వాళ్ళ కళలకు వారసులు కావాలంటే కళలకు కొడుకులు వారసులు కావచ్చు. ఇప్పుడు రుద్రవీణ సినిమాలో తన కళకి ఎవరు వారసుడు అనుకుంటాడు? ఆయన కొడుకు వారసుడు అనుకుంటాడు. కొడుకు సమాజాన్ని పట్టుకొని ఆ సమాజాన్ని ఏదో బాగు చేద్దామని ఉద్ధరిస్తావు, నువ్వు సమాజాన్ని ఉద్ధరించుకోవాలి, నా కళల్ని వారసుడిగా నా అల్లుడిని తెచ్చుకుంటానని ఒక సంగీతకారుడిని అల్లుడిగా చేసుకుంటాడు. అది రుద్రవీణ సినిమాలో కన్నడ హీరో ఆయన పెట్టారు. సో అక్కడ ఎవరికి ఆయన కళావారసుడు ఎవరు? మనోడు అదే అల్లుడయ్యాడు. కళావారసుడు అల్లుడయ్యాడు అక్కడ రుద్రవీణ సినిమాలో.
కానీ అంతకంటే కళల వారసత్వం తీసుకోకపోయినా కూడా సమాజంలో ఒక గొప్ప స్థాయికి అందులో చిరంజీవి అదే పేరు ఏదో ఉంటుంది, అతని క్యారెక్టర్ పేరు ఉంటుంది అది. కాబట్టి కళలకు వారసులు వేరు, కుటుంబానికి వారసులు వేరు. కుటుంబ వారసత్వానికి వస్తే కుటుంబంలో కూతురు కొడుకు సమానమైన బాధ్యత తీసుకునేలాగా మన వ్యవస్థల్లో ఒక మార్పులు రావాలి. కొడుకుకి కూతురికి సమాన వాటా ఇవ్వాలి ఆస్తి హక్కుల్లో. అట్లాగే తల్లిదండ్రులను చూసుకోవడంలో కొడుకు కూతురు ఒకేలాగా ఉండాలి. అల్లుడు అనేవాడు తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నాడో అత్తమామలను కూడా అలా చూసుకునేలాగా ఉండాలి. మీ తల్లిదండ్రులు ఒకలాగా నా తల్లిదండ్రులు అయితే ఒకలాగా ఉండకూడదు. అలా పోవాలి అంటే ఇంటి పేర్ల వ్యవహారం ఇందాక మనం అనుకున్నట్టుగా ఇంటి పేర్ల వ్యవస్థ కూడా అదొక ఫ్యూడల్ భావజాలం, ఆ భూస్వామ్య భావజాలం నుంచి మనం బయటపడాలి.